హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇంటి ముందర మనకు 30 ఫీట్ల రోడ్ ఉంది. ఈ ఇంటి పక్కనే ఉన్న మరొక ఇల్లు అయితే మనకు సేల్ అయిపోయి ఉంది. ఇంటి చుట్టూ వాతావరణం అనేది చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ ఇంటి విషయాలు మాట్లాడుకుందాము. ఈ ఇల్లు అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్లో చూసుకోవచ్చు, లపోత్రా గ్రానైట్ అయితే వేశారు. స్కిడ్ కాకుండా ఉండడానికి ఈ లపోత్రా అనేది చాలా బాగుంటుంది. ఈ పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇంటికి సంబంధించిన విషయాలను నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ పిల్లర్కు కూడా వీళ్ళు కలర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే ఇటువైపున మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ డబుల్స్ కటింగ్ చేయించి మధ్యలో బీడింగ్ వేయించారు. చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా అయితే ఉంది. అలాగే స్టెప్స్ కింద మనకు బాత్రూమ్ అయితే ఉంది, అవుట్ సైడ్ బాత్రూము. ఈ అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది అవుటర్స్ వచ్చినప్పుడు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించారండి. ఇది నార్త్ సైడ్ గల్లీ. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఫుట్వేర్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గల్లీలో కూడా మంచి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు బోర్ ఉంది, సంప్ ఉంది. అలాగే ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇది డైనింగ్ రూమ్లో నుండి మనకు బయటకు ఉంటుంది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనేది. ఈ ఇంటికి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు. ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీగా కట్టారు. 100% వాస్తుపరంగా కట్టిన గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అండి ఇది. ఇప్పుడు మనము హాల్లోకి ఎంట్రీ అవుదాము. మొదటగా మనము ఈ డోర్స్ అయితే చూద్దాము. కార్వింగ్ అయితే చాలా నీట్గా ఉంది. మంచి కలర్ అయితే దీనికి వాడారు. కార్వింగ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. హాల్లో చూసుకోవచ్చు, ట్యాన్ బ్రౌన్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ చేయించారు. లైటింగ్ అరేంజ్మెంట్ అయితే బాగుంది. ఇక్కడ మనకు ఎదురుగా టీవీ యూనిట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. అలాగే మనకు ఒక పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. వుడ్ వర్క్ లాంటిది కూడా చాలా బాగుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూసుకోవచ్చు. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ట్యాప్స్ కూడా మనకు బిగించి రెడీ చేసి ఉంచారు. చివర పనులు అయితే ఏవి లేవు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం మనము. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చూసుకోవచ్చు. మంచి స్పేసియస్గా ఉంది. ఇందులో స్క్వేర్స్ మోడల్లో మంచి ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. ఇందులో మనకు ఒక విండో కూడా ఇచ్చారు. అలాగే ఇందులో తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటక చూస్తున్నాం మనము. స్టోర్ రూఫ్, అందులో వేస్ట్ సామాన్ అనేది ఉంచుకోవచ్చు. మళ్ళీ మనం బయటకు వచ్చాము. ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. దాని తర్వాత మనకు డైనింగ్ హాల్ అయితే ఉంది. ఇది డైనింగ్ హాలు. డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ చేయించారు. డైనింగ్ ఏరియాలో అవసరమైన సెల్ఫ్లు కూడా ఇచ్చారు.
ఇక్కడ మనకు కిచెను, పూజా రూమ్ ఉన్నాయి. మొదట మనము పూజా రూమ్ చూద్దాము. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు పూర్ణ కుంభంతో ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు, చాలా బాగుంది. ఇది కిచెన్ రూము. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి బీడింగ్ అయితే వేయించారు. కిచెన్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. వర్క్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు. ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మళ్ళీ మనము డైనింగ్ రూమ్లోకి వచ్చాము. ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఈ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ గుండా మనము బయటకు వెళ్తాము. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంది. అలాగే ఇక్కడ చుట్టూ ఇళ్ళు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. అలాగే ఇక్కడ మనకు బోరు, సంపు ఉంది. అక్కడి నుంచి చూసాము ఇదివరకు మనము స్టార్టింగ్లో. మళ్ళీ మనము హాల్లోకి వచ్చాము. హాల్లో చూసుకోవచ్చు. హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అలాగే ఇది డైనింగ్ ఏరియా, పూజా రూము, కిచెన్ రూము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసాం కదా ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. 133 చదరపు గదాలున్న ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 24 ఫీట్లు, 50 ఫీట్లు. రోడ్ సైడ్ 24 ఫీట్లు, డెత్ అనేది 50 ఫీట్లు. ఈ 133 చదరపు గదాలున్న ఇల్లు ధర చెప్తున్నారండి 80 లక్షలు. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.